టికెట్ టు ఫినాలేలో మన కళ్యాణ్ అయితే ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. అదందరికీ మీకు తెలుసు. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను దాని గురించి. మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. బట్ ఏంది కొంతమంది యూట్యూబర్స్ అసలు దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఈ వీడు ఎలా అయ్యాడు? వీడు ఎందుకయ్యాడు? అని చెప్పి తగ్గించాలని చూస్తున్నారు ఆ మనిషిని. అరే బాబు! గేమ్స్ ఆడి హ్మ్. బయట ఓటింగ్ ఉంది. అది పక్కన పెట్టు. బట్ గేమ్స్ అయితే ఆడుతున్నాడు కదా! గేమ్స్ ఆడి అతను 100% ఇచ్చి అతను 1 బై 1 క్లియర్ చేసుకుంటా ఈరోజు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఆ! నువ్వేమన్నా పోయి డైరెక్ట్‌గా ఆయనకేమన్నా సపోర్ట్ చేసావా? లేదా నువ్వేమన్నా ఇండైరెక్ట్‌గా ఏమన్నా చేసావా? లేదు కదా! ఏమీ లేకపోగా తొక్కాలని చూస్తున్నారురా బాబు! ఏందిరా ఏం మనుషులురా! ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఓకే. అది పక్కన పెడదాం. బట్ రీతు ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టిందా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా! ఆ అమ్మాయి స్టార్టింగ్‌లో చాలా డల్ అయిపోయింది. మిడిల్‌లో కూడా ఇంక ఎప్పుడెప్పుడు వచ్చేస్తదనైతే అందరూ అనుకుంటున్నారు. బట్ లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది. సో, ఎఫర్ట్స్ అయితే పెడుతుంది ఆ అమ్మాయి. బట్ అది లక్ అనేది కూడా ఉండాలి కదా! కొంచెం. ఆ లక్ అయితే కలిసి రావట్లేదు రీతుకి. సో, లాస్ అయిపోయింది ఫైనలిస్ట్ అయితే. ఈ కళ్యాణ్‌కి ఒకటి ఓటింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉందబ్బా! మీరు ఏమన్నా అనుకోండి. మనోడు నామినేషన్‌లో వచ్చాడంటే ఓటింగ్ దన 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 పడిపోతుంది. ఇప్పుడు తనూజ ఉంది కదా! తనూజ ఓటింగ్ మొత్తం అదే ఇప్పుడున్న తనూజ ఓటింగు ఎవరిదనుకున్నారు? కళ్యాణ్‌ది. కళ్యాణ్ ఓటింగ్ అంతా తనూజకెళ్ళిపోయింది ఇప్పుడు ప్రెజెంటు. అదే ఒకవేళ కళ్యాణ్ కెప్టెన్ అవ్వకుంటా ఎలిమినేషన్‌లో ఉండుంటే టాప్‌లో ఉండేవాడు మనోడు ఓటింగు. సరే అన్నీ పక్కన పెడదాం. సో, ఈ ఫైనలిస్ట్ రీతూ కూర్చుంటే కొంచెం ప్లస్ అయ్యుండు. ఎందుకంటే అమ్మాయి మాక్సిమం వచ్చేస్తదింక. రేపో, ఎల్లుండో ఇంక అయిపోయింది. రేపో, ఎల్లుండో ఖచ్చితంగా అయితే వచ్చేస్తది బయటికి. ఎందుకంటే ఇంక ఆడెవరున్నారు? హ్మ్. ఇంకెవరు లేరు. సంజనాని తీరు, భరణి తీరు, సుమనం అంటాడు తీరు. ఇంకెవరు? రీతువేగా. రీతుని డీమన్ పవన్‌ని తీస్తే వీళ్ళని తీస్తారు. చూద్దాం. ఈ కళ్యాణ్ ఎప్పుడైతే ఫైనలిస్ట్ అయ్యాడో ఇంక అప్పుడుతో ఇది మొత్తం మారిపోయింది. బిగ్ బాసే మారిపోయింది. వాళ్ళ ప్లాన్ చేసిందొకటి, ఇక్కడ జరుగుతుందొకటి. సో, మొత్తానికైతే ఓటింగ్ అయితే ఈరోజు క్లోజ్ అయిపోయింది. నేను ఓటింగ్ కూడా మీకు చెప్తాను. జస్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంది. మన ఓటింగ్ కూడా నేను చెప్తాను. ఈ ఫ్రైడే నైట్‌కి ఎండ్ అయిపోయింది కదా! ఆ ఓటింగ్ కూడా మీకు క్లియర్ కట్‌గా నేను చెప్తాను. సో, దయచేసి ఫస్ట్ టైమ్ మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. బై. థాంక్ యూ.